నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. 1000 కోట్ల దేవతలు దిగివచ్చి మేషరాశి వారికి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అసలు మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది, 1000 కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి రాజయోగం అనేది ఎలా ఇవ్వబోతున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి మేషరాశి వారి పూర్తి జాతక వివరాలను తెలుసుకుందాం. అశ్విని నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు కృతిక నక్షత్రపు 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్య, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలు నడపటం, యుద్ధ ట్యాంకులు నడపటం, నావీకి సంబంధించిన వాహనములు నడపటం, యుద్ధ విమానాల పైలట్లుగాను, అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు. మేషరాశి వారు జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ. ఆర్థికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు పురోగతి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి. కొత్త ఏడాదిలో ఏప్రిల్ మాసంలో 4 ప్రధాన గ్రహాల తమ స్థానాన్ని మారనున్నాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రవేశించనున్నారు. ఈ సమయంలో మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎంతైనా సరే ఉన్నాయి. ఈ కాలంలో వీరు ఆస్తి, బంగారం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ భాగస్వామితో జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఏప్రిల్ తర్వాత మీ కుటుంబ సభ్యుల్లో సంఖ్య పెరగవచ్చు. మీరు సోదరులు, సోదరీమణుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఈ కాలంలో గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశి నుండి 5వ స్థానం నుండి గురుడు సంచారం చేయనున్నాడు. శని కలయిక వల్ల మీ పిల్లలు పురోగతి సాధిస్తారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రణాళిక ప్రకారం పనిచేసి విజయం సాధిస్తారు. మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. 2024 మే నెల గురుడు సంచారంతో మీ కొత్త అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరగవచ్చు. ఉద్యోగుల ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. సీనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీ ధైర్యంగా రిస్క్ తీసుకొని కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు. రాహువు ప్రభావంతో మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. మీ మనసులో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలు వస్తాయి. మీరు మానసికంగా మంచి ఫలితాలను పొందుతారు. మీరు వాతావరణ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాహువు, కేతువు సంచారంతో మీ ఆరోగ్యంపై కొంత ప్రభావం పడుతుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ జీవితం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నెలల పాటు మీరు విఫలం చెందే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా సమయం ఉంటే జ్యోతిష్యుని ప్రసాదించి చాలా మంచిది. మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగి వారు కావటంతో
ఎక్కడికి వెళ్ళినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కొలతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు. మేషరాశిలో జన్మించిన వారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగాను ప్రముఖులుగాను చలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. మీరు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగటం వల్ల వీరిపై ప్రజల్లో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరులు నుంచి ఏదైనా నేర్చుకోవటాన్ని వీరు సంశయించరు. ఈ రాశివారు ప్రేమ పిపాసకులు, ఉత్సాహవంతులుగా ఉంటారు. వీరు ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుంచి ప్రేమను సైతం పొందుతారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరి పట్ల శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి బాగా ఉండటం వల్ల ఎక్కువ మంది వీరిపై ఆధారపడతారు. మేషరాశికి చెందినవారు లాటరీల్లో పాల్గొనటం ఓ హాబీ. సవాలుగా ఉన్న వాటిని తమ హాబీలుగా నిర్ణయించుకుంటారు. తమకు అత్యంత ఆసక్తిని కలిగించే ప్రతి అంశాన్ని హాబీగా స్వీకరిస్తారు. నృత్యం, సంగీతం వంటి కళలను అభ్యసించటం కూడా హాబీగా ఉంటుంది. మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం కలిగి వాటిని అవసర సమయాలలో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంట్, ఇనుమ తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశి వారు ఖనిజ బాగా రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్ ప్రారంభించిన లాభాలు వస్తాయి. మొత్తం మీద వీరి జాతకాన్ని సరిపోయే వ్యాపారాన్ని చేపట్టాల్సి ఉంటుంది. తప్పకుండా వీరికి లాభాలు అనేవి కలుగుతాయి. చూశారు కదండి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనమైతే ఈ వీడియోలో చూసైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఆడంబరాలు లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యము మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజ వలన సమస్యలు అధిగమించగలరు. గురువారము చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారంలో ఆలయాల్లో పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. చూసారు కదండి మేషరాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.